హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం అక్క మొగుడు పార్ట్ 6 మరి కథలోకి వెళ్తే, ఆ రోజు ఉదయం ఇంట్లో నిశ్శబ్దం రాజ్యం వెళ్తుంది. గోడ గడియారం ముల్లెలు తిరుగుతున్న శబ్దం తప్ప మనుషుల మాటల శబ్దం లేదు. టేబుల్ మీద మేఘన సాధించిన గోల్డ్ మెడల్, పక్కన యూనివర్సిటీ ప్రొఫెసర్ ఇచ్చిన ఉద్యోగ నియామక పత్రం ఉన్నాయి. కానీ వాటిని చూసి మురిసిపోయేవారు ఆ ఇంట్లో ఎవరు లేరు. అవి కేవలం నిర్జీవ వస్తువుల్లా పడి ఉన్నాయి. మేఘన వంటింట్లో గిన్నెలు కడుగుతుంది. నీళ్ల శబ్దం ఆమె ఏడుపుని కప్పుర్చడానికి ప్రయత్నిస్తుంది. నిన్న ఆనందన్న మాటలు ఆమె చెవుల్లో ఇంకా ప్రధ్వనిస్తున్నాయి. మేఘన, ఇప్పుడు నువ్వు జాబ్ చేయటం కుదరదు. చిన్ని నాన్నగారిని ఎవరు చూసుకుంటారు? ఆ మాటలో నిజముంది. కానీ ఆ నిజం వెనక ఒక స్త్రీ తన కలలను ఎలా సమాధి చేసుకోవాలో చెప్పే కఠినమైన వాస్తవం కూడా ఉంది. అందరూ చదువుకోమంటారు, మంచి మార్క్స్ తెచ్చుకోమంటారు. కానీ ఆ చదువుని ఉపయోగించుకొని పైకి ఎదుగుతారంటే మాత్రం కాళ్ళకు బంధాలు వేస్తారు. అత్తగారు అడ్డుపడ్డం సహజం. కానని అర్థం చేసుకున్న బావగారు కూడా ఇలా మాట్లాడడమే జీర్ణించుకోలేకపోతున్నాను అని మేఘన తనలో తనే మదనపడింది. ఆనంద్ ఆఫీస్కి రెడీ హాల్లోకి వచ్చాడు. టేబుల్ మీద ఉన్న అపాయింట్మెంట్ లెటర్ని చూశాడు. మనసులో చిన్న అపరాధన భావం కలిగింది. మేఘన్ తెలివైన అమ్మాయి అని అతనికి తెలుసు. కానీ ఇంట్లో పరిస్థితులు తలుచుకుంటే భయం వేస్తుంది. అమ్మకి వయసు అయిపోయింది, నాన్నగారు మంచం మీద ఉన్నారు. చిన్ని పసిపిల్ల. మేఘన బయటకు వెళ్తే ఈ బాధలన్నీ కుప్పగూలిపోతాయి. మేఘన మంచితనాన్ని నేను స్వార్థానికి వాడుకుంటున్నానా అన్న ప్రశ్న అతన్ని వేధించింది. అమ్మ కాఫీ అని అడిగాడు ఆనంద్ తల్లిని ఉద్దేశించి. కానీ కాఫీ మేఘన తెచ్చింది. ఆ ముఖం గంభీరంగా ఉంది. కళ్ళల్లో ఎలాంటి భావం లేదు. తీసుకొని బావగారు అని అందించి వెనుదిరిగింది. మేఘన, ఒక్క నిమిషం పిలిచాడు ఆనంద్. మేఘన ఆగిపోయింది. చెప్పండి. నిన్నటి విషయం గురించి నువ్వు బాధపడుతున్నావని తెలుసు. కానీ నా వైపు నుంచి కూడా ఆలోచించు. ఇప్పుడు మనం ఒక మంచి పని మనిషిని పెట్టుకున్నా చిన్నిని చూసుకునేంత నమ్మకం కుదరదు. నాన్నగారికి సమయానికి మందులు ఇవ్వాలి. నువ్వు లేకపోతే ఇల్లు ఏమైపోతుందో ఊహించుకోలేకపోతున్నాను అని సంజాయిషి ఇచ్చాడు. మేఘన వెనక్కి తిరిగి ఆనంద్ కళ్ళలోకి సూటిగా చూసింది. బావగారు, ఇల్లు ఏమైపోతుందో అని మీరు భయపడుతున్నారు. కానీ నా భవిష్యత్తు ఏమైపోతుందో అని భయపడుతున్నాను. ఇల్లు ముఖ్యం కాదన్ను. కానీ ఆ ఇంటి కోసం ఒక మనిషి తన్ని తాను పూర్తిగా కోల్పోవాలా? మాధవక్క ఉన్నప్పుడు ఆవిడ చదువుకోలేదు, ఇంటికి అంకితమైంది. నేను చదువుకున్నాను, గోల్డ్ మెడల్ తెచ్చుకున్నాను. ఇప్పుడు నేను కూడా వంటింట్లోనే మగ్గిపోతే నా చదువుకి, నా కష్టానికి అర్థమేముంది? ఆనంద్ సమాధానం చెప్పలేకపోయాడు. అంతలో కాంతమ్మ గారు వంటింట్లోంచి వచ్చారు. చేతిలో గరిట పట్టుకొని యుద్ధానికి సిద్ధమైన సైనికులు అలా ఉన్నారు. ఏం మాట్లాడుతున్నావు? మొగుడికి ఎదురు చెప్తున్నావా? ఆడదానికి చదువు సంధ్యలు అలంకారమే తప్ప ఆభరణాలు కావు. గోల్డ్ మెడల్ వచ్చింది కదా అని మెల్లో వేసుకొని తిరుగుతావా? అది అన్నం పెడుతుందా? సంసారాన్ని చక్కదిద్దేది ఇల్లాలు, ఉద్యోగాలు చేసే ఆఫీసర్ కాదు. మా ఆనంద్ లక్షలు సంపాదిస్తాడు. నీకు ఆస్తి పాస్తులు తక్కువ లేవు. ఎందుకు ఆ దరిద్రపు ఉద్యోగం అని విరుచుకుపడ్డారు. మేఘనకి కోపం కన్నా ఆవేశం వచ్చింది. అత్తయ్య గారు, ఉద్యోగం కేవలం డబ్బు కోసమే కాదు, అదే నాకు గుర్తింపు. ఆనంద్ భార్య కాంతమ్మ కోడలు అన్న లేబుల్స్ కాకుండా మేఘన అంటే ఏంటో నలుగురికి తెలియాలి. మీ తరంలో ఆడవాళ్ళు వంటింటికి పరిమితమయ్యారు, సంతోషం. కానీ ఇది నా తరం, నేను 2 చేయగలను అని గట్టిగా చెప్పింది. 2 చేస్తావా? ఎలా చేస్తావే? పొద్దున్నే 9ంటికి పరిగెడితే సాయంత్రం 6 గంటలకు వస్తావు. ఈలోపు నా మనవరాలు ఏడుస్తూ ఉండాలా? నా మొగుడు మందులు లేక చావాలా? నీ స్వార్థం కోసం అందరినీ బలిపీఠం ఎక్కిస్తావా? కాంతమ్మ గారు సెంటిమెంట్ అస్త్రం ప్రయోగించారు. ఆనంద్ కలగజేసుకున్నాడు. అమ్మ, మరీ అంత పెద్ద మాటలెందుకు? మేఘన, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు నాకు టైం అవుతుందని తప్పించుకోవాలని చూశాడు. తర్వాత ఎప్పుడు బావగారు? ఆఫర్ లెటర్ గడువు వారం రోజులే. మీరు తేల్చకపోతే నా కలను నేనే చంపుకోవాలి అని మేఘన నిష్కర్షగా అడిగింది. అప్పుడే మామయ్య గారు తన గదిలో నుంచి దగ్గుతూ పిలిచారు. ఆనంద్, ఇట్రారా. ఆనంద్ తండ్రి గదిలోకి వెళ్ళాడు.
విశ్వనాథం గారు మంచం మీద కూర్చుని ఉన్నారు. ఆయన ముఖంలో ఏదో తెలియని గాంభీర్యం ఉంది. ఏంటి నాన్న, బయట గొడవంతా వింటున్నాను రామ్. నువ్వు తప్పు చేస్తున్నావు ఆనంద్ అన్నారు విశ్వనాథం గారు. ఆనంద్ ఆశ్చర్యపోయాడు. నేనా నాన్న? నేను ఇంటి గురించి ఆలోచిస్తున్నాను. ఇల్లు అంటే గోడలు కాదురా, మనసులు. మేఘన ఇంటికి వచ్చింది మన కష్టాలు తీర్చడానికి మాత్రమే కాదు, తను కూడా బ్రతకాలి. మాధవ్ పోయాక మనం కుంగిపోయాం. మేఘన వచ్చి మనల్ని నిలబెట్టింది. ఇప్పుడు తను నిలబడతానంటే మనం కాళ్ళు పట్టుకుని లాగటం ధర్మమా? అది కృతజ్ఞత లేని తనమవుతుంది అని మందలించారు. కానీ నాన్న, చిన్ని మీ ఆరోగ్యం, చిన్నిని చూసుకోవడానికి ఒక ఆయన పెట్టుకోవచ్చు. నా మందులు నేను వేసుకోగలను. లేదా నీ అమ్మ ఉంది కదా. మేఘన కాలేజీకి వెళ్తే మహా అయితే 5 గంటలు ఉండదు. ఆ 5 గంటలు మనం సర్దుకోలేమా? ఒక ఆడపిల్ల ఆశను చంపి మనం సుఖపడితే అది నిజమైన సుఖం కాదురా, స్వార్థం. రేపు మేఘన తన విద్యార్థులకు పాఠాలు చెప్తూ ఉంటే ఆ కళ్ళల్లో ఆనందం చూడు, అప్పుడు నీకు అర్థమవుతుంది అని చాలా పరిణితితో చెప్పారు పెద్దాయన. ఆనంద్కి తండ్రి మాటలు జ్ఞానోదయం కలిగించాయి. నిజమే, తను కేవలం సౌకర్యం గురించి ఆలోచించాడు, కానీ మేఘన ఆనందం గురించి ఆలోచించలేదు. ఆనంద్ బయటకు వచ్చాడు. మేఘన ఇంకా అక్కడే నిలబడింది, కళ్ళల్లో నీళ్లతో. కాంతమ్మ గారు ఇంకా తిడుతూనే ఉన్నారు. ఆనంద్ నేరుగా టేబుల్ దగ్గరికి వెళ్ళాడు. అపాయింట్మెంట్ లెటర్ తీసుకున్నాడు. కాంతమ్మ గారు సంతోషపడ్డారు. అంతేరా, దాన్ని చించేయి, పీడ వదిలిపోతుంది. ఆనంద్ ఆ లెటర్ని మేఘన చేతిలో పెట్టాడు. తీసుకో మేఘన, రేపే జాయిన్ అవ్వు, ఇది నీ హక్కు అన్నాడు స్థిరంగా. మేఘన నమ్మలేనట్లు చూసింది. బావగారు, అవును మేఘన, నాన్నగారు చెప్పింది నిజం. నీ రెక్కలు కత్తిరించి నిన్ను పంజరంలో పెట్టి చూసుకోవటం ప్రేమ కాదు. నువ్వు ఆకాశంలో ఎగురుతూ ఉంటే చూసి ఆనందించడమే నిజమైన ప్రేమ. ఇంటి బాధ్యత మనందరిది. చిన్ని కోసం మనం మంచి ఆయన పెట్టుకుందాం. అవసరమైతే నేను ఆఫీస్ టైమింగ్స్ మార్చుకుంటాను అని భరోసా ఇచ్చాడు. కాంతమ్మ గారికి గుండె ఆగినంత పనైంది. ఆనంద్, నీకేమైనా పిచ్చా? ఆయన్ని పెడతావా? పరాయి వాళ్ళ చేతిలో నా మనవరాల్ని పెడతావా? నేను ఒప్పుకోను అని అరిచారు. అమ్మా, నువ్వు ఒప్పుకున్నా లేకపోయినా ఇదే నిర్ణయం. నువ్వు ఖాళీగానే ఉన్నావు కదా, ఆయకు సహాయంగా ఉండు, అంతేకాని మేఘన్ ఆపకు అని ఆనంద్ కరాఖండిగా చెప్పేశాడు. మేఘన ఆనంద్ కాళ్ళకి నమస్కరించబోయింది. ఆనంద్ ఆమెను వారించి, భార్యాభర్తల మధ్య కృతజ్ఞతలు వద్దు మేఘన, వెళ్ళి తయారవ్వు, కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చెయ్యి అని నవ్వాడు. మేఘన ఆనందానికి అవధులు లేవు. పరుణ వెళ్ళి తయారైంది. లేతరం కాటన్ చీర, చేతుల ఫైలు, ముఖంలో 1000 వోల్ట్ల కాంతి. ఆమెను అలా చూస్తుంటే ఆనంద్కి మాధవి గుర్తొచ్చింది. మాధవి కూడా చదువుకోవాలని అనుకునేది, కానీ అప్పుడు పరిస్థితులు అనుకూలించలేదు. ఇప్పుడు మేఘన రూపంలో మాధవి కళ నెరవేరుతుందనిపించింది. కానీ కాంతమ్మ గారు అంత సులభంగా ఓటమిని అంగీకరించే రకం కాదు. ఆమె మౌనంగా ఉన్నారు, కానీ మనసులో ప్రణాళికలు రచిస్తున్నారు. సరే, ఉద్యోగానికి వెళ్తున్నావుగా, వెళ్ళు. అక్కడ నీకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో, ఇంట్లో ఎలాంటి నరకం చూపిస్తానో చూడు. 4 రోజుల్లో నువ్వే ఉద్యోగం మానేసి కాళ్ళబేరానికి రాకపోతే నా పేరు కాంతమ్మే కాదు అని శపథం చేశారు. ఆ రోజు మేఘన కాలేజ్కి వెళ్ళింది. ప్రిన్సిపల్ గారు ఆమెను అభినందించి జాయినింగ్ రిపోర్ట్ తీసుకున్నారు. రేపటి నుంచి క్లాసులు చెప్పాలి మేఘన గారు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఇంగ్లీష్ లిటరేచర్ అని చెప్పారు. కాలేజ్ వాతావరణం, లైబ్రరీ, స్టూడెంట్స్, ఇవన్నీ మేఘనకి కొత్త ఊపిరినిచ్చాయి. ఇంటి 4 గోడల మధ్య బందీ అయిన ఆమె ఆలోచనలకు స్వేచ్ఛ దొరికినట్లయింది. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి 6 గంటలైంది. గుండెలో చిన్న భయం. ఇంట్లో ఏం జరిగిందో? చిన్ని ఏడ్చిందా? గేటు తీసి లోపలికి వచ్చింది. హాల్లో అంతా నిశ్శబ్దం. చిన్ని ఉయ్యల్లో లేదు. మామయ్య గారు మంచం మీద పడుకుని ఉన్నారు. కాంతమ్మ గారు సోఫాలో కూర్చుని సీరియల్ చూస్తున్నారు. అత్తయ్య గారు, చిన్ని ఎక్కడా అని అడిగింది మేఘన కంగారుగా. కాంతమ్మ గారు టీవీ వైపు చూస్తూనే, ఏమో నాకు తెలియదు, నీ కూతురు సంగతి నీకు తెలియాలిగా. ఉద్యోగం మోజులో పడి బిడ్డను గాలికి వదిలేసి వెళ్ళావు అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. మేఘనకి గుండె అయిపోయినంత పనైంది. ఏంటి తెలియదా? మీరే కదా ఇంట్లో ఉన్నారు,
మేఘన పరుగున గదులన్నీ వెతికింది. ఎక్కడ చిన్ని లేదు. ఆనంద్ ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు. భయం ఆమెని ఉక్కిరి బిక్కిరి చేసింది. చిన్ని చిన్ని అని అరుచుకుంటూ వంటింట్లోకి పెరట్లోకి వెళ్ళింది. పెరట్లో బట్టలు ఆరేసి తీగ దగ్గర చిన్ని నేల మీద పడుకుని నిద్రపోతుంది. పక్కన ఒక కుక్క మొరుగుతుంది. చిన్ని ముఖం మీద ఈగలు వాలుతున్నాయి. ఒంటి నిండా మట్టి. ఆ దృశ్యం చూడగానే మేఘన గుండె పగిలిపోయింది. పసిబిడ్డని పెరట్లో అలా వదిలేస్తారా? కుక్క కరిస్తే, పాములు తేళ్లు ఉంటే మేఘన పరుగున వెళ్ళి చిన్నిని ఎత్తుకుంది. పాప భయంతో ఉలికిపడి లేచి గుక్కపట్టి ఏడ్చింది. ఆకలితో భయంతో పాప కళ్ళు తేలేసింది. మేఘనకు అర్థమైంది ఇది కాంతమ్మ గారి పనే. తను లేనప్పుడు పాపని ఇలా నిర్లక్ష్యం చేసి తనకు భయం పుట్టించాలన్నదే ఆవిడ ఉద్దేశం. కోపంతో ఊగిపోతూ హాల్లోకి వచ్చింది మేఘన. అత్తయ్య గారు అని గట్టిగా అరిచింది. ఆ అరుపుకి టీవీ శబ్దం కూడా చిన్నదైపోయింది. కాంతమ్మ గారు ఉలిక్కిపడి చూశారు. ఏంటే, ఎందుకలా అరుస్తున్నావు? దొరికిందా నీ కూతురు అని వెటకారంగా అడిగారు. దొరికింది. పెరట్లో మట్టిలో కుక్కల మధ్య దొరికింది. ఒక పసిబిడ్డని అలా వదిలేయటానికి మీకు మనసు ఎలా ఒప్పింది? మీ సొంత మనవరాలు కదా. నా మీద కోపంతో ఆ పసి ప్రాణంతో ఆడుకుంటావా? మేఘన కళ్ళల్లో నిప్పులు రాలుతున్నాయి. ఓహో, ఇప్పుడు నా మీద పడ్డావా? నేను టీవీ చూసుకుంటున్నాను. దానంతటదే పాక్కుంటూ వెళ్ళిందేమో నాకేం తెలుసు. అయినా బిడ్డను చూసుకునే బాధ తల్లిది. ఉద్యోగం అని వెళ్ళినప్పుడు ఈ మాత్రం రిస్క్ ఉండదా? నీకంత ప్రేమ ఉంటే ఇంట్లోనే ఉండవలసింది అని ఎదురుదాడి చేశారు కాంతమ్మ. పాక్కుంటూ పెరట్లోకి వెళ్తుందా? గడప దాటి ఎలా వెళ్తుంది? మీరే అక్కడ పడుకోబెట్టారు. నాకు తెలుసు ఇది ముమ్మాటికి మీ కుట్ర. దీని గురించి బావగారికి చెబుతాను అంది మేఘన. చెప్పుకో. ఆనంద్ నిన్ను నమ్ముతాడా? ఈ ముసలి తల్లి నమ్ముతాడా చూద్దాం. అమ్మకి కళ్ళు సరిగ్గా కనిపించవు. నడుము నొప్పి ఆ నాటకం ఆడితే వాడే నిన్ను తిడతాడు. బిడ్డను సరిగా చూసుకోలేకపోతే ఉద్యోగం మానే అంటాడు. అదే కదా నాకు కావాల్సింది అని వికృతంగా నవ్వారు కాంతమ్మ. మేఘన్ నిస్సహాయంగా ఉండిపోయింది. నిజమే, ఆనంద్ తల్లిని గుడ్డిగా నమ్ముతాడు. లేదా తల్లి ఆరోగ్యం సాగ్గా చూపిస్తే కరిగిపోతాడు. ఇప్పుడేం చేయాలి? ఉద్యోగం మానేయాలా? లేక ఈ రాక్షసి పోరు పడుతూనే నెట్టుకు రావాలా? సరిగ్గా అప్పుడే ఆనంద్ ఇంటికి వచ్చాడు. మేఘన చేతిలో ఏడుస్తున్న చిన్ని ఆ ఒంటి నిండా మట్టి చూసి కంగారు పడ్డాడు. ఏమైంది మేఘన? చిన్నికి ఏమైంది? మేఘన జవాబు చెప్పేలోపే కాంతమ్మ గారు ఏడుపు లంకించుకున్నారు. చూడు ఆనంద్, ఈ పిల్ల నన్ను ఇలా తిడుతుందో. నేనేదో చిన్నిని పెరట్లో పారేశానని నింద వేస్తుంది. నా కాళ్ళు లాగుతూ ఉంటే కాసేపు సోఫాలో నడుం వాల్చాను. ఈలో పిల్ల పాక్కుంటూ వెళ్ళిపోయింది. దానికి నన్ను అంటుంది అని ముసలి కన్నీరు కార్చారు. ఆనంద్ మేఘన వైపు చూశాడు. మేఘన అమ్మ కావాలని చేస్తుందా? ఎందుకలా మాట్లాడుతున్నావు అన్నాడు అసహనంగా. కావాలని చేశారు బావగారు. 6 నెలల పిల్ల గడప దాటి మెట్లు దిగి పెరట్లోకి వెళ్ళలేదు. అక్కడెవరో తీసుకెళ్లి పడుకోబెట్టారు అని మేఘన గట్టిగా వాదించింది. చాలే ఆప్ మేఘన. ఆఫీస్ నుంచి అలసిపోయి వస్తే మీ గొడవలు తట్టుకోలేకపోతున్నాను. అమ్మకు వయసు అయిపోయింది. ఆ మాత్రం మతిమరుపు ఉంటుంది. దానికే ఇంత రాదంతమా? అసలు నువ్వు ఇంట్లో లేకపోవటం వల్లే ఇదంతా జరిగింది అని ఆనందం తల్లి మాయలో పడి మేఘన్ని తప్పట్టాడు. మేఘన మౌనంగా ఉండిపోయింది. చూసారా, అత్తగారు చెప్పినట్లు జరిగింది. నా మీద నిందపడింది. కానీ నేను ఓడిపోను. నా కూతుర్ని రక్షించుకోవడానికి, నా ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి ప్రత్యామ్నాయం వెతకాలి అని నిర్ణయించుకుంది. మరుసటి రోజు మేఘన ఒక పని మనిషిని వెంటబెట్టుకుని వచ్చింది. ఆమె పేరు లక్ష్మి. లక్ష్మి చాలా నమ్మకస్తురాలు. మేఘన పుట్టింటి వైపు తెలిసిన మనిషి. బావగారు, ఈమె లక్ష్మి. ఇకపై చిన్నిని ఇంటిని లక్ష్మి చూసుకుంటుంది. నేను జీతం నా సొంతం డబ్బులతో ఇస్తాను అని చెప్పింది. కాంతమ్మ గారు లక్ష్మిని చూసి మండిపడ్డారు. ఎవరే నువ్వు? మా ఇంట్లో పనిచేయడానికి వచ్చావా? నేను చెప్పినట్లే వినాలి. లక్ష్మి నవ్వింది. అమ్మగారు, నేను మేఘన అమ్మగారి పని మనిషిని. నాకు అన్నీ తెలుసు. పిల్లని ఎలా చూసుకోవాలో, పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలో తెలుసు. కానీ అన్యాయం జరిగితే ఊరుకోను అని గట్టిగానే సమాధానమిచ్చింది. ఉదయం 9 గంటలు కావస్తుంది. హాల్లో గోడ గడియారం
టిక్ టిక్ మంటూ శబ్దం చేస్తుంది. మేఘన హడావిడిగా కాలేజ్కి తయారవుతుంది. లేత నీలం రంగు కాటన్ చీరలో చేతిలో బాక్స్ పట్టుకుని మెడలో ఆనంద్ ఇచ్చిన సన్నని గొలుస్తూ ఆమె చాలా హుందాగా ఒక లెక్చరర్గా కనిపిస్తుంది. వంటింట్లో లక్ష్మి చిన్నికి టిఫిన్ తినిపిస్తుంది. లక్ష్మి వచ్చాక మేఘనకి కొండంత అండ దొరికినట్లయింది. చిన్నికి లక్ష్మిని బాగా అలవాటు పడింది. లక్ష్మికి సొంత పిల్లలు లేరు, అందుకే చిన్నిని కన్నబిడ్డలో చూసుకుంటుంది. ఇది మేఘనకెంతో ఊరటనిచ్చే విషయం. అయితే సోఫాలో కూర్చున్న కాంతమ్మ గారికి మాత్రం ఈ దృశ్యం కంటగింపుగా ఉంది. కోడలు ఉద్యోగానికి వెళ్ళటం, ఇంటికి మరో మనిషి పెత్తనం చేయటం ఆమె సహించలేకపోతున్నారు. ఏమే లక్ష్మి, ఆ పిల్లకి అలా కుక్కితే గొంతులో ఇరుక్కపోదాం, మెల్లగా పెట్టలేవా? నీకు పిల్లలు లేరుగా, ఆ మాత్రం తెలియదులే అని గుచ్చారు కాంతమ్మ. లక్ష్మి తల తిప్పుకోకుండానే, అమ్మగారు, పిల్లలు పుట్టకపోయినా పెంచే ప్రేమ తెలుసులేండి, మీ టీవీ చూసుకోండి, పాపకేం కావాలో నాకు తెలుసు అని గడుసుగా సమాధానమిచ్చింది. కాంతమ్మ గారికి మండిపోయింది. చూసావా మేఘన, నీ అండ చూసుకొని పని మనిషి కూడా నాకెదురు చెబుతుంది. ఈ ఇంట్లో నా విలువ గడ్డిపోచలా అయిపోయింది అని వాపోయారు. మేఘన్ చెప్పులు వేసుకుంటూ, లక్ష్మి అన్నదాంట్లో తప్పేముంది అత్తయ్య, ఆవిడ పాపం జాగ్రత్తగానే చూస్తుంది, మీరు అనవసరంగా ప్రధానికి అడ్డుపడకండి అని చెప్పి ఆనంద్ వైపు తిరిగింది. బావగారు, నేను వెళ్తున్నాను, సాయంత్రం రావడానికి కాస్త లేట్ అవుతుంది, ఈరోజు డిపార్ట్మెంట్ మీటింగ్ ఉంది అని చెప్పింది. ఆనంద్ పేపర్లోంచి తల పైకెత్తి, సరే మేఘన, జాగ్రత్త, ఫోన్ చెయ్యి అని నవ్వాడు. మేఘన వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళాక కాంతమ్మ గారు ఆనంద్ దగ్గరికి వచ్చి కూర్చున్నారు. ఏరా ఆనంద్, చూస్తున్నావా? కోడలి పిల్ల అప్పుడే ఇంటి పెత్తనం, ఆఫీస్ పెత్తనం అన్ని తన చేతుల్లోకి తీసుకుంది. నువ్వు మాత్రం పేపర్ చదువుకుంటూ కూర్చో. రేపు పొద్దునది నీ నెత్తి మీద కాలు పెట్టినా నువ్వు నవ్వుతూనే ఉంటావేమో అని ఎత్తిపొడిచారు. అమ్మ, మేఘన కష్టపడుతుంది, మన ఇంటి కోసమే కదా, నువ్వెందుకు పాజిటివ్గా ఆలోచించవు అని విసుక్కున్నాడు ఆనంద్. పాజిటివా? ఈరోజు 1వ తారీఖు మేఘనకు జీతం వస్తుంది. చూడు, ఆ డబ్బులు తెచ్చి నా చేతిలో పెడుతుందో, లేక మొగుడి చేతిలో పెడుతుందో, లేదా తన బీరువాలో దాచుకుంటుందో, అప్పుడు తెలుస్తుంది దాని అసలు రంగు అని ఒక కొత్త అనుమానాన్ని రేకెత్తించారు. ఆనంద్ ఆలోచనలో పడ్డాడు. నిజమే, మేఘన మొదటి జీతం తనేం చేస్తుంది? సాంప్రదాయ ప్రకారం పెద్దల చేతిలో పెట్టాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మేఘన ఏం చేస్తుందో చూడాలి. సాయంత్రం 5 గంటలు మేఘన కాలేజీ నుంచి బయటకు వచ్చింది. ఆ ముఖంలో ఒక తెలియని సంతోషం, గర్వం. ప్రిన్సిపల్ గారు ఆమెను పిలిచి మొదటి నెల జీతం చెక్ చేతిలో పెట్టారు. ఆ చెక్ని చూస్తుంటే మేఘన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇది కేవలం కాగితం కాదు, ఆమె ఆత్మగౌరవానికి దర్శనం. నాన్నగారు ఉంటే ఎంత సంతోషించేవారో అని అనుకుంది. మేఘన్ నేరుగా బ్యాంకుకి వెళ్ళి చెక్ డిపాజిట్ చేసి కొత్త క్యాష్ తీసుకుంది. తర్వాత ఒక బట్టల షాప్కి వెళ్ళింది. ఆనంద్ కోసం ఒక మంచి షర్టు, మామయ్య గారికి శాలువా, చిన్నికి పట్టు పరికిని, అత్తయ్య గారికి ఒక చీర, లక్ష్మికి కూడా ఒక చీర కొనింది. ఇంటికి వెళ్తూ ఉంటే ఆమె అడుగులు గాల్లో తేలుతున్నట్టు ఉన్నాయి. తన సంపాదనతో ఇంటి వారికి ఏదైనా కొనడంలో ఉన్న తృప్తి వేరు. ఇంటికి వచ్చేసరికి 7 గంటలైంది. అందరు హాల్లోనే ఉన్నారు. కాంతమ్మ గారు ఆనంద్కి ఏదో ఎక్కిస్తున్నారు. మేఘన్ రాగానే సంభాషణ ఆగిపోయింది. వచ్చావా ఉద్యోగస్తురాలా? ఈరోజు 1వ తారీఖు కదా, జీతం వచ్చిందా లేదా అని ఆత్రంగా అడిగారు కాంతమ్మ గారు. మేఘన్ నవ్వుతూ లోపలికి వచ్చింది. చేతుల సంచులు టేబుల్ మీద పెట్టింది. వచ్చింది అత్తయ్య గారు, మామయ్య గారు ఎలా ఉన్నారు అని అడిగి నేరుగా విశ్వనాథం గారి గదిలోకి వెళ్ళింది. ఆయన మంచం మీద ఉన్నారు. మేఘన్ ఆయన కాళ్ళకు నమస్కరించి, మామయ్య గారు, ఇది నా మొదటి జీతం, మీ ఆశీర్వాదం వల్లే నాకు ఈరోజు ఈ ఉద్యోగం, ఈ గౌరవం దక్కాయి అని ఆయన చేతిలో కొన్ని పండ్లు చాలో పెట్టింది. విశ్వనాథం గారు కన్నీళ్లతో ఆమెను దీవించారు. చల్లగా ఉండు తల్లి, నువ్వింకా పైకెదగాలి. మేఘన బయటకు వచ్చి సంచుల్లోని బట్టలు తీసింది. బావగారు, ఇది మీకోసం అని షర్టు ప్యాంటు ఆనంద్కి ఇచ్చింది. ఆనంద్ అది తీసుకుని, నాకెందుకు మేఘన, నీ అవసరాలకు వాడుకో అన్నాడు మొహమాటంగా. మీరు వేసుకుంటేనే నాకు సంతోషం బావగారు అంది మేఘన.
తర్వాత చిన్నికి తెచ్చిన పరికిని చూపించింది. లక్ష్మి అది చూసి అమ్మో, చిట్టి తల్లికి ఎంత బాగుందో అని మురిసిపోయింది. లక్ష్మికి కూడా చీర ఇవ్వగానే ఆమె కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. చివరగా మేఘన ఒక చీర ప్యాకెట్ తీసుకుని కాంతమ్మ గారి దగ్గరికి వెళ్ళింది. అత్తయ్య గారు, ఇది మీకోసం, మీకు ఇష్టమైన రంగు అని అందించింది. కాంతమ్మ గారు ఆ చీరను అసహ్యంగా చూశారు. చేత్తో విసురుగా నెట్టేశారు. నాకు ఈ చీరలు జాకెట్లు అక్కర్లేదు. జీతం ఎంత వచ్చింది, డబ్బులెక్కడా అని నిలదీశారు. మేఘన షాక్ అయింది. డబ్బులు బ్యాంకులో వేశానత్తయ్య, ఇంటి ఖర్చుల కోసం కొంత ఉంచానంది. బ్యాంకులో వేశావా? ఎవరినడిగి వేశావు? ఈ ఇంటి కోడలివి, నీ సంపాదన ఈ ఇంటికి చెందాలి. మొగుడి చేతిలో కానీ అత్తగారి చేతిలో కానీ పెట్టడం సంస్కారం. అది మర్చిపోయి నీ ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెడతావా అని అరిచారు కాంతమ్మ. ఆనంద్ కలగజేసుకున్నాడు. అమ్మ, ఏం మాట్లాడుతున్నావు? తను కష్టపడి సంపాదించింది తన కష్టం. నీకు తెలియదురా ఆనంద్, ఆడదాని చేతిలో డబ్బు ఉంటే పొగరు పెరుగుతుంది. రేపొద్దు నిన్ను కూడా లెక్క చేయదు. చూడు, అందరికి బట్టలు కొంది, కానీ చేతిలో చిల్లిగవ పెట్టలేదు. అంటే మనల్ని యాచకుల్ని చేస్తుందన్నమాట అని వక్ర భాషను చెప్పారు. మేఘన్ కోపం వచ్చింది. అత్తయ్య గారు, నేను బట్టలు కొన్నది ప్రేమతో, యాచకులు అని కాదు. అయినా నా జీతం మీద మీకెందుకంత పెత్తనం? ఇన్నాళ్ళు బావగారి జీతంతో ఇల్లు గడిచింది. ఇప్పుడు నా జీతం చిన్ని భవిష్యత్తు కోసం, మామయ్య గారి వైద్యం కోసం దాచాలనుకుంటున్నాను. ఆ తప్ప అని గట్టిగా అడిగింది. చూసావా ఆనంద్, అప్పుడే లెక్కలు మాట్లాడుతుంది. నా జీతం అంటుంది, రేపు నా ఇల్లు అంటుంది, తర్వాత నువ్వు బయటకు పో అంటుంది. ఇప్పుడే కళ్ళెం వేయకపోతే మునిగిపోతావు అని హెచ్చరించారు కాంతమ్మ. ఆనంద్ మేఘన వైపు చూశాడు. అతని మనసులో కూడా చిన్న సందేహం. మేఘన తన్ని సంప్రదించకుండా బ్యాంకులో ఎందుకు వేసింది? కనీసం ఇంత వచ్చిందని చెప్పి చేతిలో పెట్టి ఉంటే బాగుండేది కదా. మగవాడి అహం ఎక్కడ దెబ్బతింది? మేఘన అమ్మన్నది కరెక్టే, కనీసం నాకు చెప్పి ఉంటే బాగుండేది అన్నాడు ఆనంద్. మేఘన ఆనంద్ కళ్ళలోకి చూసింది. బావగారు, మీరు కూడానా? నేను మీకు షర్టు కొన్నప్పుడు, మామయ్య గారికి పండ్లు తెచ్చినప్పుడు అందులో నా ప్రేమ కనిపించలేదా? కేవలం డబ్బు కట్టలు చేతిలో పెడితేనే గౌరవమా? సరే, వచ్చే నెల నుంచి జీతం మొత్తం మీ చేతిలో పెడతాను, మీరే ఖర్చు పెట్టుకోండి. కానీ ఒకటి గుర్తుంచుకోండి, నేను సంపాదిస్తున్నది మన కోసం, నా కోసం కాదు అని ఆవేదనగా చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ రాత్రి భోజనాల దగ్గర నిశ్శబ్దం. మేఘన వండలేదు, లక్ష్మి వండింది. కాంతమ్మ గారు తింటూనే, చూడు, జీతం రాగానే వంట చేయడం కూడా మానేసింది. లక్ష్మితో చేయిస్తుంది. రాను రాను మనిషి కూడా కనపడదేమో అని దెప్పుడిచారు. మరుసటి రోజు కాలేజీలో మేఘన క్లాస్ రూమ్లో పాఠం చెబుతుంది. కింగ్ లియర్ నాటకం గురించి చెబుతుంది. కృతజ్ఞత లేని పిల్లల గురించి, తండ్రి బాధ గురించి వివరిస్తూ ఉంటే ఆమె గొంతులో జీవం ముట్టిపడుతుంది. స్టూడెంట్స్ అందరు శ్రద్ధగా వింటున్నారు. ముఖ్యంగా మొదటి బెంచ్లో కూర్చున్న వంశీ అనే స్టూడెంటు ఆమె వైపు ఆరాధనగా చూస్తున్నాడు. వంశీ కాలేజీలో కొంచెం అల్లరి కుర్రాడు, కానీ మేఘన క్లాస్ అంటే మాత్రం చాలా శ్రద్ధ. క్లాస్ అయ్యాక మేఘన స్టాఫ్ రూమ్కి వెళ్తూ ఉంటే వంశీ వచ్చాడు. మేడం, క్లాస్ చాలా బాగుంది. లియర్ బాధని మీరు కళ్ళకు కట్టినట్టు చెప్పారన్నాడు. మేఘన్ నవ్వింది. థ్యాంక్ యూ వంశీ, నువ్వు ఇలాగే శ్రద్ధగా చదివితే మంచి మార్క్స్ వస్తాయి. మేడం, నాకు ఒక డౌట్ ఉంది. ఈవినింగ్ మీకు ఖాళీ ఉంటుందా? లైబ్రరీలో ఎక్స్ప్లెయిన్ చేస్తారా అని అడిగాడు. మేఘన ఆలోచించింది. ఇంటికి వెళ్ళాలి, కానీ స్టూడెంట్ డౌట్ అడుగుతున్నాడు. సరే వంశీ, ఒక అరగంట ఉంటాను రా అని చెప్పింది. ఆ సాయంత్రం మేఘన లైబ్రరీలో వంశీకి పాఠం చెబుతూ ఉండగా బయట వర్షం మొదలైంది. భారీ వర్షం. 6 గంటలైంది, చీకటి పడింది. అయ్యో, టైం ఎంతైంది? వంశీ, నేను వెళ్ళాలి అని మేఘన లేచింది. మేడం, బయట వర్షం కదా, ఆటోలు దొరకవు, నేను బైక్ మీద డ్రాప్ చేస్తాను. మా ఇల్లు మీ కాలనీ వైపే అన్నాడు వంశీ. మేఘన సంకోచించింది. స్టూడెంట్ బైక్ మీద వెళ్ళటం బాగుంటుందా? కానీ ఆటోలు దొరికే పరిస్థితి లేదు. ఇంట్లో అత్తయ్య గారు గొడవ చేస్తారు లేట్ అయితే. సరే వంశీ, బస్టాప్ వరకు డ్రాప్ చేయి అని చెప్పింది. వంశీ బైక్ మీద మేఘన కూర్చుంది. దారిలో ట్రాఫిక్ జామ్. బైక్ నెమ్మదిగా వెళ్తుంది. సరిగ్గా అదే సమయంలో ఆనంద్ కారులో ఇంటికి వెళ్తున్నాడు. సిగ్నల్ దగ్గర ఆనంద్ కారు ఆగింది.
పక్కనే వంశీ బైక్ వచ్చి ఆగింది. ఆనంద్ కిటికీలోంచి చూశాడు. బైక్ వెనక కూర్చున్నది మేఘన. ఆమె ఎవరో కుర్రాడితో బైక్ మీద వెళ్తుంది. ఆ కుర్రాడు ఏదో జోకు వేస్తూ ఉంటే మేఘన నవ్వుతుంది. ఆనంద్కి గుండె మంట పుట్టింది. ఇదా డిపార్ట్మెంట్ మీటింగ్ అంటే? ఈ కుర్రవాడు ఎవరు? స్టూడెంట్లా ఉన్నాడు. స్టూడెంట్తో ఇంత చనువా? నా భార్య ఒక కాలేజ్ కుర్రాడు బైక్ మీద. ఆనంద్ పురుషాహం దెబ్బతింది. కాంతమ్మ గారు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఆడది గడప దాటితే అదుపులో ఉండదు. సిగ్నల్ పడింది. వంశీ బైక్ ముందుకు వెళ్ళిపోయింది. ఆనంద్ కారు వెనక ఉండిపోయింది. మేఘన బస్టాప్ దగ్గర దిగిపోయింది. థ్యాంక్స్ వంశీ అని చెప్పి ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళేసరికి రాత్రి 8 గంటలు. ఆనంద్ అప్పటికే వచ్చి సోఫాలో గంభీరంగా కూర్చుని ఉన్నాడు. మేఘన్ లోపలికి రాగానే, సారీ బావగారు, వర్షం వల్ల లేట్ అయింది, ఆటోలు దొరకలేదు అని చెప్పింది. ఆనంద్ ఆమె వైపు తీక్షణగా చూశాడు. ఆటోలు దొరకలేదా? మరి దేని మీద వచ్చావు? ఆటోలోనే వచ్చాను బావగారు. అబద్ధం, ఆనంద్ గట్టిగా అరిచాడు. నేను చూశాను మేఘన, సిగ్నల్ దగ్గర ఆ కుర్రాడి బైక్ వెనక కూర్చొని నవ్వుతూ వెళ్తున్నావు. ఎవరు వాడు? స్టూడెంటా? స్టూడెంట్తో బైక్ షికార్లేంటి? మేఘన నిర్ఘాంతపోయింది. బావగారు, అతను నా స్టూడెంట్ వంశీ. లైబ్రరీలో డౌట్ అడిగితే చెప్పాను. బయట వర్షమని బస్టాప్ వరకు లిఫ్ట్ ఇచ్చాడు. అంతే తప్ప షికార్లు లేవు, నవ్వులు లేవు. మీ కళ్ళకన్నీ తప్పుగానే కనిపిస్తాయా? మగవాడి బైక్ ఎక్కడం తప్పు కాదా? నువ్వు ఒక లెక్చరర్వి, నీకు ఒక డిగ్నిటీ ఉండాలి. రేపు కాలేజీలో వాళ్ళు ఏమనుకుంటారు? మేడం స్టూడెంట్తో తిరుగుతుంది అని అనుకోరా? నా పరువు ఏం కావాలి? ఆనంద్ కోపం కట్టలు తెంచుకుంది. కాంతమ్మ గారు వంటింట్లోంచి వచ్చి, అదేరా నేను చెప్పేది, చదువుకున్న ఉద్యోగం చేసిన బుద్ధి ఉండాలి. వయసులో ఉన్న కుర్రవాళ్ళతో బైక్లు ఎక్కితే లోకం కాక్కతలు అల్లదా? అసలు నీకు ఆ ఉద్యోగమే వద్దు, రేపటి నుంచి మానే అని తీర్పు చెప్పారు. మేఘనకి ఏడుపు వచ్చింది. బావగారు, వర్షంలో తడవకుండా ఇంటికి త్వరగా రావాలని ఆ పని చేశాను. అందులో మీకు బూతు కనిపిస్తుందా? మీ ఆఫీస్లో కొలీగ్స్తో మీరు కారులో వెళ్ళలేదా? శ్రావణ్తో మీరు ఐస్ క్రీమ్లు తినలేదా? అప్పుడు అది స్నేహం, ఇప్పుడు ఇది తప్పు ఎలా అవుతుంది అని గట్టిగా నిలదీసింది. ఆనంద్కి శ్రావణి పేరు ఎత్తగానే నూరు మూతపడింది. కానీ అతని అహం చల్లారలేదు. నా విషయం వేరు, నీ విషయం వేరు. నువ్వు ఆడదానివి, సమాజం నిన్నే వేలెత్తి చూపిస్తుంది. ఇంకోసారి ఇలాంటివి జరిగితే ఆ ఉద్యోగం పీకేయించి ఇంట్లో కూర్చోబెడతాను అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి మేఘన భోజనం చేయలేదు. గదిలో ఒంటరిగా కూర్చుని ఆలోచించింది. ప్రతి చిన్న విషయానికి అనుమానమేనా? ఈ అనుమానం అనే జబ్బుకి మందే లేదా? నేను ఎంత నిజాయితీగా ఉన్నాం, లోకం నన్ను దోషిగానే చూస్తుందా? మరుసటి రోజు ఉదయం మేఘన కాలేజ్కి వెళ్ళింది. స్టాఫ్ రూమ్లో కొలీస్ గుసగుసలాడుకుంటున్నారు. మేఘన వెళ్ళగానే అందరూ సైలెంట్ అయ్యారు. ఒక సీనియర్ లెక్చరర్ వచ్చి, మేఘన, నిన్న నువ్వు వంశీ బైక్ మీద వెళ్ళటం ఎవరు ఫోటో తీసి వాట్సాప్ గ్రూప్లో పెట్టారు. ప్రిన్సిపల్ గారు నిన్ను పిలుస్తున్నారు అని చెప్పింది. మేఘనకి భూమి కంపించినట్లయింది. వాట్సాప్ గ్రూప్లోన ఎవరు తీశారు? ఆ ఫోటోలో మేఘన వంశీ భుజం మీద చేయి వేసినట్టు ఉంది. ఫోటో తీసిన యాంగిల్ అలా ఉంది. స్టూడెంట్స్తో మేడం రొమాన్స్ అని కాప్షన్ పెట్టి ఎవరో వైరల్ చేశారు. మేఘన ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళింది. ప్రిన్సిపల్ గారు సీరియస్గా ఉన్నారు. మేఘన్ గారు, మీరంటే నాకు గౌరవం ఉంది, కానీ ఈ ఫోటో కాలేజ్ పరువు తీస్తుంది. స్టూడెంట్స్కి టీచర్స్కి మధ్య ఒక గీత ఉండాలి, మీరు ఆ గీత దాటారనిపిస్తుంది అని అన్నారు. సార్, అది అబద్ధం, వర్షం వల్ల లిఫ్ట్ తీసుకున్నానంతే, కావాలంటే వంశీని అడగండి అని మేఘన వివరణ ఇచ్చింది. వంశీని అడిగాను, వాడు కూడా అదే చెప్పాడు, కానీ మేనేజ్మెంట్ సీరియస్గా ఉంది. ఈ గొడవ సద్దుమణిగే వరకు మీరు లీవ్ మీద ఉండటం మంచిది అని సస్పెన్షన్ లాంటి శిక్ష వేశారు. మేఘన కన్నీళ్లతో బయటకు వచ్చింది. ఇదెవరి పని? కాలేజీలో శత్రువులు ఎవరు లేరే? ఒకవేళ వంశీని కావాలని చేశాడా, లేక కాంతమ్మ గారు మనిషిని పెట్టి చేయించారా? ఇంటికి వెళ్తే ఆనంద్కి విషయం తెలిస్తే అతను ఉద్యోగం మానిపించేస్తాడు. మేఘనకి దిక్కు తోచలేదు. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక కారు ఆమె పక్కన ఆగింది. అందులోంచి ఒక వ్యక్తి దిగాడు. అతనెవరో కాదు, కార్తిక్. మేఘన, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు.
మేఘన షాక్ అయింది. కార్తిక్ మళ్ళీ ఎందుకు వచ్చాడు? నువ్విక్కడ? నేను ఈ ఊర్లోనే జాబ్ చేస్తున్నాను మేఘన. నీ గురించి విన్నాను. ఆ ఫోటో వైరల్ అయింది కదా. అది ఎవరో చేసింది కాదు, మీ అత్తగారు మనిషిని పెట్టి చేయించింది. నాకు ఆ విషయం తెలిసింది అని బాంబు పేల్చాడు కార్తిక్. నడి రోడ్డు మీద నిలబడి ఉంది మేఘన. పక్కన కారులో నుంచి దిగిన కార్తిక్ ఆమె వైపు ఆందోళనగా చూస్తున్నాడు. మేఘన మనసులో మాత్రం అలజడి రేగుతుంది. కాలేజీలో జరిగిన అవమానం, ఇప్పుడు కార్తిక్ చెప్పిన నిజం రెండూ ఆమె మెదన్ని మొద్దుబారిలో చేశాయి. కార్తిక్, నువ్వు చెప్పేది నిజమేనా? మా అత్తయ్య గారే మనిషిని పెట్టి ఫోటో తీయించారా అని అడిగింది మేఘన గొంతులో నమ్మలేనితనంతో. కార్తిక్ తన ఫోన్ తీసి ఒక ఆడియో క్లిప్ ప్లే చేశాడు. అందులో కాంతమ్మ గారి గొంతు సుష్టంగా వినిపిస్తుంది. ఒరేయ్, ఆ మేఘన ఆ కుర్రాడి బైక్ మీద వస్తుంది. సిగ్నల్ దగ్గర ఆగుతారు. అప్పుడు వాడి భుజం మీద చెయ్యి వేసినట్లు ఫోటో తీయి. అది చూస్తే కాలేజీలో దాని పరువు పోవాలి. ఇంట్లో మొగ్గురు దాన్ని తరిమేయాలి. ఎంత అడిగితే అంత డబ్బు ఇస్తాను. ఆ మాటలు వినగానే మేఘన కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. ఒక మనిషి ఇంత దిగజారుతుందా? కోడలు ఉద్యోగం మానేయటం కోసం ఇంతటి కుట్ర పడుతుందా? సొంత కొడుకు కాపురం కూలిపోయినా పర్లేదా? చూసావా మేఘన, నీ మీద ఆవిడకు ఎంత పగ ఉందో. ఈ ఆడియో రికార్డింగ్ ఆ ఫోటోగ్రాఫర్ దగ్గర నుంచి సంపాదించాను. వాడికి డబ్బు ఆశ చూపిస్తే ఈ నిజం చెప్పాడు. ఇది తీసుకో, నీ నిర్దోషత్వాన్ని నిరూపించుకో అని కార్తిక్ ఆడియో క్లిప్ని మేఘన ఫోన్కి పంపించాడు. మేఘన ఫోన్ వైపు చూసింది. అది ఆయుధమే, కానీ ఈ ఆయుధం వాడితే కుటుంబం ముక్కలైపోతుంది. ఆనంద్ తల్లిని అసహించుకుంటాడు, కానీ వాడకపోతే తన జీవితం నాశనం అవుతుంది. థ్యాంక్స్ కార్తిక్, నువ్వు చేసిన సహాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను. కానీ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆనంద్ బావగారు చూస్తే పరిస్థితి ఇంకా దిగజారుతుంది. నాకు సాయం చేశావన్న కృతజ్ఞత ఉంటుంది, కానీ నా కాలేజీకి రావద్దు అని 2 చేతులు జోడించి నమస్కరించింది. కార్తిక్ నిట్టూర్చాడు. నీ ఇష్టం మేఘన, నువ్వు గెలవాలి. నీ కోసం కాకపోయినా నీ నిజాయితీ కోసమైనా గెలవాలి అని చెప్పి కారెక్కి వెళ్ళిపోయాడు. మేఘన ఆటో ఎక్కి ఇంటికి బయలుదేరింది. దారి పొడవునా ఆమె ఆలోచనలు సుడిగుండాలా తిరుగుతున్నాయి. ఇంటికి వెళ్ళాక ఏం జరుగుతుంది? ఆనంద్కి ఈ విషయం ఎలా చెప్పాలి? ఇంట్లో వాతావరణం నిశ్శబ్దంగా ఉంది. తుఫాను ముందు ప్రశాంతలా. ఆనంద్ అప్పటికి ఆఫీస్ నుంచి వచ్చాడు. హాల్లో సోఫాలో తల పట్టుకుని కూర్చుని ఉన్నాడు. అతని ముందు టీపాయ్ మీద ఫోన్ ఉంది. అందులో ఆ వైరల్ అయిన ఫోటో స్క్రీన్ సేవర్లా వెలుగుతుంది. కాంతమ్మ గారు మూల కూర్చుని ముసలి కన్నీరు కారుస్తున్నారు. అయ్యో, మా వంశం పరువు బజార్న పడింది. కాలేజ్ పిల్లలు ఆ ఫోటో చూసి నవ్వుకున్నారు. నా కొడుకు తలెత్తుకోలేకపోతున్నాడు అని రాగాలు తీస్తున్నారు. మేఘన గేట్ తీసి లోపలికి వచ్చింది. ఆమె అడుగుల శబ్దం వినగానే ఆనంద్ తల ఎత్తాడు. అతని కళ్ళు నిప్పు కణికాల్లా ఎర్రగా ఉన్నాయి. కోపం, ఆవేదన, అవమానం అన్నీ కలగలిసిన చూపు అది. మేఘన్ లోపల రాగానే ఆనంద్ లేచి నిలబడ్డాడు. వచ్చావా? ఇంకా ఏ మొహం పెట్టుకుని వచ్చావు మేఘన? కాలేజ్లో సస్పెండ్ చేశారు కదా, ఇంకా ఇంటికి ఎందుకు వచ్చావు? ఆ వంశీగారితోనే ఎక్కడికైనా వెళ్ళిపోవాల్సింది అని పౌరుషంగా అన్నాడు. మేఘన గుండె ముక్కలైంది. భర్త నోటి నుంచి ఇంతటి మాటలా? బావగారు, అదంతా అబద్ధం అని మీకు చెప్పాను కదా. వర్షం వల్ల లిఫ్ట్ తీసుకున్నాను. ఆ ఫోటో కావాలని క్రియేట్ చేసింది అని ప్రాధేయపడింది. కావాలని క్రియేట్ చేశారా? ఎవరు? కాలేజ్ వాళ్ళకి నీ మీద ఏం పగాం? ఫోటోలను వాడి భుజం మీద చెయ్యి వేయలేదా? చెప్పు, వేసావా లేదా? ఆనంద్ గట్టిగా అరిచాడు. బ్రేక్ వేసినప్పుడు పట్టుకున్నాను బావగారు. అది కూడా భుజం మీద కాదు, బ్యాగ్ మీద. ఫోటోలో అలా కనిపిస్తుందంతే అని వివరించింది. సాకులు చెప్పక మేఘన, నిప్పు లేందే పొగరాదు. నువ్వు అతనికి చనువు ఇవ్వకపోతే అతను నేను బైక్ ఎక్కించుకునే ధైర్యం చేస్తాడా? అయినా ఒక లెక్చరర్వి, నీకు ఆ మాత్రం విచక్షణ లేదా? ఇప్పుడు చూడు, నా కొలీగ్స్ కూడా ఆ ఫోటో నాకు ఫార్వర్డ్ చేసి మీ ఆవిన్నా అని అడుగుతున్నారు. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అని ఆనంద్ తల బాదుకున్నాడు. కాంతమ్మ గారు కలగజేస్తున్నారు. అదే రాని చెప్పింది. చదువుకున్న ఆడవాళ్ళకి అహంకారం ఎక్కువ, మొగ్గుని లెక్క చేయరు. ఆ వంశీగాడు వయసులో ఉన్నవాడు.
వాడితో ఈవిడకి ఏం పని? డౌట్లు అడగటానికి కాలేజ్ లేదా? లైబ్రరీలో రోడ్ల మీద తిరగాల అని విషం చిమ్మారు. మేఘన కాంతమ్మ గారి వైపు చూసింది. ఆవిడ కళ్ళల్లో గెలుపు వెకిల్ నవ్వు కనిపిస్తుంది. ఇక మౌనంగా ఉంటే లాభం లేదు. ఈ నాటకానికి తెర దించాల్సిందే. మేఘన కన్నీళ్లు తుడుచుకుంది. నిటారుగా నిలబడింది. బావగారు, నా నిజాయితీని నిరూపించుకోవడానికి నేను ఏ దేవుడి మీదో ప్రమాణం చేయను. సాక్ష్యంతో సహా నిరూపిస్తాను. ఆ ఫోటో ఎవరు తీయించారు, ఎందుకు తీయించారన్నది తెలిస్తే మీరు షాక్ అవుతారని చెప్పింది. ఏంటి సాక్ష్యమా? ఎవరు తీయించారు? ఆనంద్ అనుమానంగా అడిగాడు. మీ అమ్మగారు అని వేలు పెట్టి చూపించింది మేఘన. హాల్లో బాంబు పేలినంత నిశ్శబ్దం. కాంతమ్మగారు ఉలిక్కిపడ్డారు. ఏమే, ఏం కూస్తున్నావు? నేనా? నేను నా కొడలి పరువు తీస్తానా? నా కొడుకు పరువు తీస్తానా? చీచీ, తప్పు చేసింది కాక నా మీద నిందలు వేస్తావా అని గొంతు చించుకుని అరిచారు. ఆనంద్ కూడా కోపంగా, మేఘన, నీకు మతిపోయిందా? అమ్మ ఎందుకు చేస్తుందా పని? తన సొంత పరువు తీసుకుంటుందా అని అన్నాడు. అవును బావగారు, కోడలు ఉద్యోగం చేయటం ఇష్టం లేక తన మీద పెత్తనం చెలాయిస్తుందనే ఈర్ష్యతో సొంత ఇంటికి నిప్పెట్టడానికి కూడా వెనకాడని మనస్తత్వం మీ అమ్మగారిది. నమ్మకం లేదా? అయితే ఇది వినండి అని తన ఫోన్లోని ఆడియో క్లిప్ ప్లే చేసింది మేఘన. ఆడియో స్పీకర్లోంచి కాంతమ్మగారి గొంతు సుష్టంగా వినిపించింది. ఆ మేఘన ఆ కుర్రాడి బైక్ మీద వస్తుంది. కాలేజ్లో దాని పరువు పోవాలి. ఎంత అడిగితే అంత డబ్బు ఇస్తాను. ఆ మాటలు వింటున్నంతసేపు ఆనంద్ శిలలా మారిపోయాడు. అతని ముఖం రంగులు మారుతుంది. నమ్మకం, ఆశ్చర్యం, కోపం, చివరిగా అంతులేని బాధ. ఆడియో ఆగిపోయింది. మేఘన ఫోన్ కింద పెట్టింది. ఇప్పుడు చెప్పండి బావగారు, తప్పు నాదా లేక నన్ను సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్న మీ అమ్మగారిదా? ఆనంద్ నెమ్మదిగా తల తిప్పి తల్లివైపు చూశాడు. కాంతమ్మగారు వణుకుతున్నారు. దొరికిపోయాను అన్న భయం ఆ ముఖంలో సుష్టంగా కనిపిస్తుంది. అమ్మా! ఆనంద్ గొంతులో జీవం లేదు. నిజమేనా? నువ్వేనా చేసింది? కాంతమ్మగారు తడబడుతూ, ఆనంద్, అది నేం కాదు. ఎవరు నా గొంతు మిమిక్రీ చేశారు. ఈ రోజుల్లో టెక్నాలజీ ఉంది కదా, మేఘన ఏదో మాయ చేస్తుంది అని బుకాయించడానికి ప్రయత్నించారు. ఆనంద్ వికృతంగా నవ్వాడు. టెక్నాలజీనా? అమ్మా, నీ గొంతు నాకు తెలియదా? చిన్నప్పటి నుంచి జోలపాట్లు పాడిన గొంతు, నన్ను తిట్టిన గొంతు, ప్రేమగా పెంచిన గొంతు. ఆ గొంతులో ఉన్న క్రూరత్వం కూడా నాకు తెలుసమ్మా. ఎందుకింత నీచానికి ఒడిగట్టావు? మేఘన పరువు పోతే అది నా పరువు కాదా? నీ మనవరాలు తల్లి పరువు కాదా అని ఆక్రోశంగా అడిగారు. కాంతమ్మగారు ఇక దాచుకోలేకపోయారు. అవునరా, నేనే చేయించాను. ఎందుకంటే అది నా చేతుల్లోంచి జారిపోతుంది. ఉద్యోగం అంటూ బయటకు వెళ్ళి నన్ను లెక్క చేయటం మానేసింది. ఇంటికి ఆయన పెట్టింది. నా మనవరాల్ని నా నుంచి దూరం చేసింది. రేపొద్దున నిన్ను కూడా తీసుకుని వేరే కాపురం పెడుతుంది. అందుకే దాని పొగరు అణచాలం చేశాను తప్ప అంత విపరీత వాదనను వినిపించింది. ఆనంద్కి మతిపోయింది. పొగరు అణచడానికి పరువు తీస్తావా? అమ్మా, నువ్వు తల్లి అనుకోవడానికి అసహ్యంగా ఉంది. మేఘన చేసిన త్యాగం ముందు నువ్వెప్పటికీ ఓడిపోతూనే ఉన్నావు. తను చదువుకుంది, గెలిచింది. నువ్వు ఓర్వలేక ఇలా చేశావు. చీ! విశ్వనాథం గారి గదిలోంచి కర్ర సహాయంతో బయటకు వచ్చారు. ఆయన కళ్ళల్లో నీళ్లు ఉన్నాయి. కాంతం, నువ్వు మారవనుకున్నాను, కానీ ఇంతగా పతనమవుతావని ఊహించలేదు. ఒక ఆడదానివే ఉండి మరో ఆడదాని శీలాన్ని శంకించేలా చేస్తావా? నువ్వు నా భార్యవి అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను అని ముఖం మీద ఉమ్మేసినట్లు మాట్లాడారు. కాంతమ్మ గారు నీళ్ళ మీద కుల్లబడి ఏడవటం మొదలుపెట్టారు. అందరూ నన్ను అంటున్నారు, నేనేం చేసినా ఈ కుటుంబం కోసమే కదా అని ఇంకా తన్ని తాను సమర్థించుకున్నారు. ఆనంద్ మేఘన దగ్గరకు వచ్చాడు. ఆమె 2 చేతులు పట్టుకున్నాడు. మేఘన, నన్ను క్షమించు అనే అర్హత కూడా నాకు లేదు. ప్రతిసారి నువ్వు నిరూపించుకోవాల్సి వస్తుంది. నీ మాత్రం గుడ్డిగా అమ్మని నమ్మి నిన్ను హింసించాను. ఈ రోజుతో దీనికి ముగింపు పలకాలి అన్నాడు దృఢంగా. ఏం చేస్తారు బావగారు? మనం ఈ ఇంట్లో ఉండటం వద్దు. ఇక్కడ ఉంటే నువ్వు ఎప్పటికీ ప్రశాంతంగా ఉండలేవు. నీ చదువు, నీ ఉద్యోగం, చిన్ని పెంపకం అన్నీ నాశనమవుతాయి. మనం వేరే ఇల్లు తీసుకుని వెళ్దాం అని ప్రకటించాడు ఆనంద్. మేఘన షాక్ అయింది.
వేరే కాపురం అంటే అత్తమామల్ని వదిలేసి వెళ్ళడమా? వద్దు బావగారు, అది తప్పు. మామయ్య గారికి ఆరోగ్యం బాగులేదు. ఇప్పుడు మనం వెళ్ళిపోతే ఆయన ఏమైపోతారు? సమాజం మనల్ని తప్పుబడుతుంది అని వారించింది. సమాజం గురించి నాకు అనవసరం మేఘన. నాన్నగారిని మనం చూసుకుందాం. కావాలంటే ఆయన్ని మనతో పాటు తీసుకెళ్దాం. కానీ అమ్మ నీడలో మనం ఉండకూడదు. విషం ఉన్న చోట ప్రాణం నిలవదు అని ఆనంద్ తెగేసి చెప్పాడు. విశ్వనాథం గారు దగ్గరికి వచ్చారు. ఆనంద్ చెప్పింది నిజమే మేఘన. మీరు వెళ్ళండి, ప్రశాంతంగా బ్రతకండి. నేను ఇక్కడే ఉంటాను. మీ అమ్మకు తోడుగా ఉండాలి కదా, అది నా కర్మ. కానీ మీరు మాత్రం వెళ్ళండి. అప్పుడప్పుడు వచ్చి నన్ను చూసి వెళ్తూ ఉండండి చాలు అని కన్నులతో చెప్పారు. మేఘనకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఉమ్మడి కుటుంబం విచ్ఛిన్నమవటం ఆమెకిష్టం లేదు. కానీ తన ఆత్మగౌరవం, చిన్ని భవిష్యత్తు ముఖ్యం. సరే బావగారు, మీ నిర్ణయం అని అంది. ఆ రాత్రి ఆనంద్ మేఘన సామాన్లు సర్దుకున్నారు. కాంతమ్మ గారు గదిలో మంచం మీద పడుకుని సంశయిస్తున్నారు. వెళ్ళండి, అందరూ వెళ్ళండి, నా ఉసురు తగులుతుంది అని. కానీ ఆనంద్ వినిపించుకోలేదు. మరుసటి రోజు ఉదయం లక్ష్మి కూడా వాళ్ళతో రావడానికి సిద్ధమైంది. అమ్మగారు, నేను మీతో వస్తాను. చిట్టి తల్లిని వదిలి నేనుండలేను అని చెప్పింది. మేఘన సంతోషించింది. వారింటి గడప దాటుతూ ఉంటే మేఘన మనసు బరువెక్కింది. అక్క జ్ఞాపకాలు ఉన్న ఇల్లు, మామయ్య గారు ఉన్న ఇల్లు. విశ్వనాథం గారు గేటు వరకు వచ్చి సాగనంపారు. జాగ్రత్తరా మేఘన, మళ్ళీ ఉద్యోగంలో చేరు, ధైర్యంగా ఉండు అని చెప్పారు. కారు కదిలింది. ఆనంద్ డ్రైవ్ చేస్తున్నాడు. పక్కన మేఘన చిన్నిని ఎత్తుకుని కూర్చుంది. వెనుక సీట్లో లక్ష్మి. కొత్త జీవితం, కొత్త ఇల్లు, అత్తగారు పోర్లేని స్వేచ్ఛ. కానీ మేఘనకు తెలుసు, ఇది కేవలం స్థల మార్పు మాత్రమే. సమస్యలు రూపం మార్చుకుని వస్తాయి. కాలేజీలో తనవి పడిన మచ్చని ఎలా తుడిచేసుకోవాలి, సస్పెన్షన్ని ఎలా ఎత్తివేయించుకోవాలి. ఆనంద్ ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాడు. అది ఆఫీస్కి దగ్గరగా ఉంది. సామాన్లు సర్దుకున్నాక సాయంత్రం ఆనంద్ మేఘనతో మాట్లాడాడు. మేఘన, రేపు నేను ప్రిన్సిపాల్తో మాట్లాడతాను. ఆ వీడియో క్లిప్ వినిపిస్తాను. అమ్మ చేసిందని చెప్పకపోయినా ఎవరో గిట్టని వాళ్ళు చేశారని నిరూపిస్తాను. నీ ఉద్యోగం నీకు తిరిగి రావాలన్నాడు. థ్యాంక్స్ బావగారు. కానీ ఏంటి? అమ్మ ఒంటరిగా ఉంటారు కదా, ఆమె మారతారా అని అడిగింది మేఘన. ఆనంద్ నవ్వాడు. కొన్ని మొక్కలు వంగవు మేఘన, విరుగుతాయి. అమ్మ మారదు. కానీ మనం దూరంగా ఉంటే కనీసం మనశ్శాంతి దొరుకుతుంది. నువ్వు ఇప్పుడు నీ కెరియర్ మీద దృష్టి పెట్టు. మరుసటి రోజు ఆనంద్ మేఘన కాలేజ్కి వెళ్లారు. ప్రిన్సిపల్ గారికి ఆ వీడియో చూపించారు. వంశీని కూడా పిలిపించి మాట్లాడారు. నిజం తెలిసాక ప్రిన్సిపల్ గారు సారీ చెప్పారు. మేఘన్ గారు, మీ మీద అపార్థం చేసుకున్నాను. మీరు మళ్ళీ జాయిన్ అవ్వచ్చు. కాలేజీలో అందరికీ నిజం తెలిసేలా చేస్తాను అని హామీ ఇచ్చారు. మేఘన తిరిగి క్లాస్ రూమ్లోకి అడుగుపెట్టింది. స్టూడెంట్స్ అందరు లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. వంశీ వచ్చి క్షమాపణ చెప్పాడు. సారీ మేడం, నా వల్ల మీకు చెడ్డ పేరు వచ్చింది. పర్లేదు వంశీ, నిజం గెలిచింది కదా అన్న వింది మేఘన. కొన్ని రోజులు గడిచాయి. కొత్త ఇంట్లో మేఘన చాలా సంతోషంగా ఉంది. ఆనంద్, చిన్ని మేఘన ఒక చిన్న స్వర్గంలా ఉంది. లక్ష్మి ఇంటి పనులు చూసుకుంటుంది. ప్రతి వారాంతం ఆనంద్ వెళ్ళి నాన్నగారిని చూసి వస్తున్నాడు. కానీ మేఘన వెళ్ళటం లేదు. కాంతమ్మ గారిని ఎదుర్కొనే శక్తి ఆమెకి ఇంకా రాలేదు. అయితే విధి వెక్కిరించింది. ఒకరోజు మేఘన కాలేజీలో ఉండగా లక్ష్మి నుంచి ఫోన్ వచ్చింది. అమ్మగారు, అర్జెంటుగా ఇంటికి రండి, చిన్నికి ఫిట్స్ వచ్చాయి, కళ్ళు తేలేస్తుంది, గిలగిల కొట్టుకుంటుంది అని ఏడుస్తూ చెప్పింది. మేఘన గుండె ఆగిపోయినంత పనైంది. వస్తున్న లక్ష్మి, ఆసుపత్రికి తీసుకెళ్ళు అని అరిచింది. ఆనంద్కి ఫోన్ చేసింది. స్విచ్ ఆఫ్. మేఘన ఆటోలో ఇంటికి పరిగెత్తింది. అక్కడి నుంచి లక్ష్మితో కలిసి ఆసుపత్రికి వెళ్ళింది. డాక్టర్లు చిన్నిని ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్లారు. ఐ ఫీవర్ వల్ల ఫిట్స్ వచ్చాయి, కండిషన్ సీరియస్గా ఉంది అని చెప్పారు. మేఘన ఒంటరిగా బయట కూర్చుని ఏడుస్తుంది. ఆనంద్ ఫోన్ కలవటం లేదు. అంతలో ఆసుపత్రి కారిడార్లో కాంతమ్మ గారు కనిపించారు. ఆమె ఎలా వచ్చారు, ఎవరికి తెలిసింది? కాంతమ్మ గారు మేఘన్ దగ్గరకు వచ్చి జుట్టు పట్టుకొని లాగారు. ముండా, నా మనవరాల్ని చంపేశావే, ఉద్యోగమని దాని ప్రాణం తీసావే, వేరే కాపురం పెట్టి ఏం సాధించావేం, బిడ్డను ఆసుపత్రి పాలు చేశావు. ఇప్పుడు ఆనంద్ వస్తే నీ పని చెప్తాను అని రచ్చరచ్చ చేశారు.
మేఘనకు అర్థం కాలేదు. చిన్నికి ఉదయం వరకు బాగానే ఉంది కదా, సడన్గా ఫిట్స్ ఎందుకు వచ్చాయి? లక్ష్మి పక్కన భయంతో వణుకుతుంది. లక్ష్మి, నిజం చెప్పు, చిన్నికేమైంది? ఏమైనా తినిపించావా అని మేఘన గట్టిగా అడిగింది. లక్ష్మి తడబడుతూ, లేదమ్మగారు, పాలు తాగి పడుకుంది. తర్వాత ఎవరో వచ్చారు అని ఆగిపోయింది. ఎవరు వచ్చారు? లక్ష్మి కాంతమ్మగారి వైపు చూసింది. మేఘనకి అనుమానం వచ్చింది. తను కాలేజీలో ఉన్నప్పుడు కాంతమ్మగారు కొత్త ఇంటికి వచ్చారా? వచ్చి ఏం చేశారు? చిన్ని పరిస్థితికి కాంతమ్మగారి కారణమా, లేక ఇది కేవలం అనారోగ్యమా? ఏం జరిగింది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.